నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో ఈరోజు మనం హెల్త్ యాంగ్జైటీ గురించి మాట్లాడుకుందాం. అంటే తన హెల్త్ గురించి, తన ఫిజికల్ హెల్త్ గురించి చాలా ఆందోళన చెంది నాకు ఏదో ఉంది అని చెప్పేసి ఇబ్బందులు పడుతుంటారు. అంటే రెగ్యులర్గా నార్మల్ వరీస్ ఉంటాయి, నాకేదో అయింది అని. బట్ ఈ థాట్స్ ఎలాగుంటాయి అంటే ఇంట్రూజివ్గా ఉంటాయి. ఫర్ సపోజ్ అతను ఒక సింపుల్గా ఒక దగ్గరికి వెళ్ళి షేవింగ్ చేసుకున్నాడు అనుకోండి, అతను బ్లేడ్ మార్చలేదో లేకపోతే ఇలాంటి థాట్స్ వచ్చేసి అతనికి హెచ్ఐవి వచ్చేసిందేమో, అంటే సుఖ వ్యాధులకు సంబంధించి వ్యాధులు వచ్చేసాయని భయపడిపోయి రకరకాల టెస్టులు చేయించి మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ చేయించి స్టిల్ అతనికి అదే బాధతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. అంటే అతనికి నిరూపించే ఎటువంటి టెస్టులు అతన్ని సాటిస్ఫై చెయ్యవు. ఇది హెల్త్ యాంగ్జైటీ అంటాం. ఇదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ అతనికి హార్ట్ అటాక్ వచ్చేసిందని భయపడతాడు. అతనికి హార్ట్ అటాక్ అంటే గుండె దడ ఉంటుంది, బట్ అతనికి ఎన్ని ఈసీజీలు అంటే ఛాతి పట్టీలు తీసినా, ఎకోకార్డియోగ్రామ్ 2D ఈకో తీసినా అన్నీ నార్మల్గా ఉంటాయి. బట్ అతనికి హార్ట్ డిసీజ్ ఉంది అని రిపీటెడ్గా థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల అతను సరిగా పనులు చేసుకోలేడు. చిన్న ఎక్సర్సైజ్ చేసినా హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది, నేను చచ్చిపోతానేమో, ఇంపెండింగ్ డూమ్ అంటాం, తనకు అంత భయపడిపోతాడు, చచ్చిపోతానేమో అన్నంత భయం వచ్చేస్తుంది. రిపీటెడ్గా హాస్పిటల్స్ని తిరుగుతూ ఉంటారు. ఎంతమంది డాక్టర్లు లేదండి మీకు అంతా బాగానే ఉన్నాయి, ఇది స్ట్రెస్ ఇండ్యూస్డ్, దీన్ని కొద్దిగా హ్యాపీగా పండుకొని మీ సింపుల్ ఎక్సర్సైజెస్ చేస్తే తగ్గిపోతుందని చెప్పినా అతనికి సాటిస్ఫాక్షన్ ఉండదు. రిపీటెడ్గా ఆ థాట్స్ వచ్చేస్తుంటాయి. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ చిన్నవి మర్చిపోతున్నాను అనుకోండి, ఫర్గెట్ఫుల్నెస్. సో ఈ ఫర్గెట్ఫుల్నెస్ డిమెన్షియా వరకు, అంటే నేను అన్నీ మర్చిపోతానేమో, నాకేమీ గుర్తుండవేమో, నాకు బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నాయేమో, అందుకే తలనొప్పి వస్తుందేమో, ఇలాగా వెరైటీగా అతను అంటే పాపం దానికి సంబంధించి ఎక్కువ ఆలోచించి ఈ హెల్త్ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు. ఈ ఆందోళన ఎలాగుంటుందంటే అతనికి నిరూపించే పరీక్షలు, ఫర్ సపోజ్ అతనికి ట్యూమర్ లేదు అంటే బ్రెయిన్లో ఎటువంటి ట్యూమర్ లేదు అనే దాన్ని మన ఎంఆర్ఐయో సిటీనో తీసి నిరూపించవచ్చు, ఏం లేదండి మీకు అని చెప్పేసి. బట్ స్టిల్ అతనికి ఏంటంటే మైల్డ్గా తలనొప్పి రావడం, నిద్ర పట్టకపోవటం, దాని గురించి ఆలోచించటం, తన పనులు తను చేసుకోలేకపోవటం, ఎవరితో మాట్లాడాలన్నా ఇబ్బంది పడటం. సో ఈ బ్రెయిన్ ట్యూమరు లేదు అని చెప్పేసి అతనికి కావాల్సిన పరీక్షలన్నీ చేసి నిజంగా బ్రెయిన్ ట్యూమర్ లేదండి, ఇది మీ సమస్య, మీరు ఎక్కువగా నెగటివ్ థాట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి అని వాళ్ళకి ఎంత వివరించినా పాపం అతనికి సాటిస్ఫై కారు. ఇలాంటి వాళ్ళని హెల్త్ యాంగ్షియస్ పర్సన్ టు హైపోకాండ్రియాక్ పర్సన్స్ అంటాము. సో వీళ్ళకి రిపీటెడ్గా అంటే టాక్ థెరపీ అంటాం. పాపం అతను నిజంగా ఏం బాధ ఉంది, దానికి సంబంధించి పరీక్షలు చేసిన తర్వాత కూడా వీళ్ళకి ఎందుకు తగ్గట్లేదు అని చూసుకొనేసి కొద్దిగా రిలాక్స్ థెరపీలు, మాటలాడడం, అతనికి సాటిస్ఫై అయ్యేటట్టు టాక్ థెరపీ అంటాం. అండ్ మెడికేషన్స్ అంటే ఈ ఆందోళన తగ్గడానికి సింపుల్ యాంటీ డిప్రెసెంట్స్ కానీ యాంగ్జైలైటిక్స్ కానీ పెడితే వీళ్ళు హ్యాపీగా ఆ బాధ నుంచి బయటపడగలరు. యాక్చువల్లీ అతను యాంగ్జైటీ ఉందని అతనికి తెలియదు, పక్కన వాళ్ళకి అర్థమవుతుంది, ఏంటి ఇతను రిపీటెడ్గా ఇన్నిసార్లు టెస్ట్ చేపిస్తున్నాడు, ఇన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు అని. కనీసం వాళ్ళు బాధ్యత తీసుకొని ఒక ప్రొఫెషనల్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని వస్తే వాళ్ళు ఈజీగా హెల్ప్ పొందగలరు, దీని నుంచి రికవరీ పొందగలరు. థ్యాంక్ యూ.